ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. ఆయన ఇంకా మాట్లాడతాడు. చదివి ధ్యానించడానికి హెబ్రీ 4:12-16 వరకు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. 12వ వచనం. ప్రస్తుతం మనం ప్రార్థనకు మరో పార్శ్వమైన వినుట అనే అంశాన్ని స్పృశిస్తూ ఉన్నాం. దేవుడు మనతో ప్రధానంగా వాక్యం ద్వారానే మాట్లాడతాడని చెప్తున్నాం. బైబిల్ గ్రంథకర్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మరణించలేదు. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకమైన పరిచర్య ఈరోజు మన వాక్య భాగం చెప్పినట్లుగా లిఖించబడిన దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఇంకా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉంది. ఒక అద్భుతమైన విధానంలో దేవుడు ఒక లేఖన భాగాన్ని వెలిగించి మనకిస్తాడు. ఆ లేఖన భాగం వ్రాయబడిన భాగమే అయినప్పటికీ అది ఒక సజీవమైన సందేశంగా మారుతుంది. తన వాక్యం ద్వారా ఆయన పరిశుద్ధ గ్రంథమునందు ఏదో సామాన్యంగా ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు మాట్లాడడం మనం వినకపోయినట్లయితే అది దేవుడు నిశ్శబ్దంగా ఉండడమో ఆయన లేకపోవడమో కారణం కాదు. కేవలం మనం వినడం నేర్చుకోకపోవడమే కారణం. జాన్ స్టార్ట్ గారు మాట్లాడిన మాటలు మరలా చూసినట్లయితే ఒక టెలిఫోన్ సంభాషణలో ఒకసారిగా మాటలు ఆగిపోతే అవతల మాట్లాడుతున్న వ్యక్తి మరణించాడన్న నిర్ణయానికి రాం కదా. అక్కడ మరణించింది వ్యక్తి కాదు, కానీ లైన్ డెడ్ అయింది. సమూయేలు యొక్క వైఖరిని మనము అలవర్చుకోవాలి. ఆయన దేవునితో నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. 1 సమూయేలు 3:10. వినండి ప్రభువా, మీ దాసుడు మాట్లాడుచున్నాడు అనలేదు. బ్రిస్టల్కి చెందిన జార్జ్ మొల్లర్ అనాథలైన పిల్లల మధ్య గొప్ప పరిచర్యను ఆ పట్టణంలో నెలకొల్పినాడు. తన ప్రార్థనా సమయం ప్రారంభంలో కొంత లేఖన భాగం చదవడం వలన తన ఆధ్యాత్మిక జీవితం ఎంతగానో మారిపోయిందని చెప్పుచున్నాడు. మరికొంతమంది ప్రార్థనా సమయం మొదలుపెట్టినప్పుడు మరలా ప్రార్థన ముగించిన తర్వాత కూడా పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాలను చదువుతారు. నేను కూడా నా సొంత ప్రార్థన సమయంలో ఇలాగే చదువుతాను. నేను కనుగొన్నది ఏమిటంటే, ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత నా మనసు ఎంతో ఉత్సాహంగా ఉండి వినడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రార్థన సమయం ప్రారంభంలో దేవుడు నాతో మాట్లాడాలనుకున్న విషయం ఏదైనా జారిపోతే అది ప్రార్థన అయిపోయిన తర్వాత చదివే లేఖన భాగం ద్వారా ముగింపులో వినగలుగుతాను. తండ్రి, మీ వాక్యాన్ని నేను చదివినప్పుడల్లా మీ మాటలు వినకుండా చదివేస్తున్నానేమో చూసుకునేలా నాకు సహాయం చేయండి. తరచుగా ఇలా జరుగుతుందని నాలోని నిజాయితీ నన్ను నిలదీస్తుంది. నేను మామూలు చదువులను మాత్రమే గాక మీ మాటలను వినగలుగునట్లు నాకు సహాయం చేయండి. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.